మిర్చి ధరలు పడిపోవడంతో ఏపీ రైతులు ఆవేదనకు గురవుతున్నారు. పాలక ప్రతిపక్ష నేతల ఎంట్రీతో మిర్చి ధరల ఇష్యూ పొలిటికల్ టర్న్ తీసుకుంది. మరోవైపు ఇప్పటికే మిర్చి రైతుల దుస్థితిని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ మిర్చి యార్డ్ అధికారులతో ట్రేడర్స్తో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది మిర్చి ధరల పతనంతో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశం నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం. 5 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైనట్టు అంచనాలుండగా 12 లక్షల మెట్రిక్ టన్నుల్లో ఇప్పటికే 4 లక్షల మెట్రిక్ టన్నులను వ్యాపార వర్గాలు కొనుగోలు చేశాయి. ఇక మిగిలిన 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. ఎప్పుడూ లేనంతగా రేట్లు పడిపోవటం, దీనిపై రాజకీయంగా విమర్శలు, రైతుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న తరుణంలో రంగంలోకి దిగింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ వ్యాపారులు మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి కారణాలు తెలుసుకోనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై మిర్చి రైతుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారంతో మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, హరీష, ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల గాథను ఢిల్లీ స్థాయిలో వినిపించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు సుదీర్ఘంగా దీనిపై విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. గత డిసెంబర్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో మిర్చి ధరలు తగ్గిపోయే అవకాశం ఉంది, ఆదుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి కేంద్రానికి చెప్తున్నారు. ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్ గా ఏదైతే ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లారు, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతులకు సంబంధించి తరచుగా విజ్ఞప్తి చేస్తున్నాం, ఇమీడియట్ గా కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు విజ్ఞప్తిని గౌరవించి ఎమ్మటే నిన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పిలిపించి మిర్చికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పిలిచారు. ఇమీడియట్ గా ఏదైతే కేంద్రంలో ఉన్న నిబంధనలను సడలించైనా మిర్చిని కొనుగోలు చేయాలి. ఎందుకంటే మార్కెట్ రేటు చాలా తక్కువగా ఉంది. మార్కెట్ రేటుకి అదేవిధంగా ఇప్పుడు ఏదైతే వారికి అయిన ఖర్చుకి వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. ఏదైతే గిట్టుబాటు ధర కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మార్కెట్ లో కేంద్ర ప్రభుత్వం 25% మాత్రమే సేకరించే అవకాశం ఉంది. కానీ దాన్ని 70% సేకరించే విధంగా అయితే నిబంధనలు సడలించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా గిట్టుబాటు ధరని కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా ఏదైతే 13,000 చిలుకు అమ్ముతున్నారో క్వింటాల్కి, అది కేవలం పెట్టుబడి వ్యయంగానే మనకు కనిపిస్తుంది. కానీ తర్వాత చాలా ఖర్చు ఉంటుంది. ఏదైతే ఎకరానికి లక్షల్లో ఖర్చు అవుతున్న మిర్చికి కేవలం 13,000 అంటే గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదు. గతంలో 20,000 క్వింటాలకు అమ్మిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవ్వాలని కోరడం జరిగింది. నిన్న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు కేంద్రంలో. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలో, రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఇవంతా కూడా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం కూడా అందించారు. ఎందుకంటే కేంద్రం అయితే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ విషయంలో కేంద్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. ఎక్స్పోర్ట్ కు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే సడలించాల్సిన అవసరం ఉంది. మిర్చి ట్రేడర్స్ తో కూడా కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక మీటింగ్ పెట్టబోతుంది. ఈ నేపథ్యంలో ఏవైతే నిబంధనలు ఉన్నాయో కఠిన నిబంధనల్ని సరళతరం చేస్తే మిర్చి రేట్లు పెరిగే అవకాశం ఉందని కూడా కేంద్రం భావిస్తుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా మొత్తం ఢిల్లీలో జరిగిన పరిణామాలన్నీ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో మిర్చి ట్రేడర్స్ తో కావచ్చు రైతులకి వివరించాలనుకుంటుంది. ముఖ్యమంత్రి మధ్యాహ్నం సచివాలయానికి వెళ్తారు. సచివాలయంలో ట్రేడర్స్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఎవరు కూడా రింగ్ అయ్యి రైతులకు అన్యాయం చేయకుండా మానవతా దృక్పథంతో రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేయబోతున్నారు. అదేవిధంగా కేంద్రంలో జరిగిన చర్చల వివరాలను కూడా ట్రేడర్స్ తో మాట్లాడబోతున్నారు. ఎక్స్పోర్ట్ లో ఉన్న ఇబ్బందులు ఏంటి, ఇంకా కేంద్రం ఏమేం చేయాలి తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి వారి నుంచి కూడా వివరాలు అడిగి తెలుసుకోబోతున్నారు. ఇప్పటికైతే ముఖ్యమంత్రి విజ్ఞప్తిని స్పందించిన కేంద్రం మాత్రం పూర్తి స్థాయి రంగంలో దిగిందని చెప్పుకోవచ్చు. హరీష, రవిచంద్, ఇప్పటికే ఇటు 8 లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి అన్నది ఆల్రెడీ వ్యాపారులు కొనుగోలు చేశారు కాబట్టి ఆ మిగతా వాటి కొనుగోలుకు సంబంధించి ప్రధానంగా ఇక్కడ రైతులకు అలాగే ట్రేడర్స్ మధ్య వచ్చిన గ్యాప్ మీదనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు వారు ఏమని డిమాండ్ చేస్తున్నారు? అంటే రైతులు మాత్రం మాకు గిట్టుబాటు కావటం లేదని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో 20,000 అమ్మితే 20,000 ఈ రోజు అమ్మినా కూడా తమకి నష్టమే వస్తుందని చెప్పి రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే నిన్న ఏదైతే కేంద్ర మంత్రి దగ్గర జరిగిన చర్చల్లో ఒక రైతు నాయకుడు కూడా పాల్గొన్నారు. శ్రీనివాసరావు అనే రైతు నాయకుడు కూడా పాల్గొన్నారు. ఆయన కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం అతను పంపించింది, ఎట్టి పరిస్థితుల్లో కూడా గిట్టుబాటు కావట్లేదు. ఎందుకంటే మిర్చి అనేది వ్యాపార పంటకి తీవ్రమైన ఖర్చు అవుతుంది. పెస్టిసైడ్ కావచ్చు, కూలీ కావచ్చు, చాలా అవుతుంది. 20,000 పైన అయితేనే ఇది గిట్టుబాటు అవుతుందని చెప్పి వారంతా కూడా
తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రం కావచ్చు, ఈ ధర పెరగాలంటే ఎందుకు రేటు తగ్గిందనేది కూడా ఒక రీసెర్చ్ అయితే చేస్తున్నారు. దీనికి కారణం ఎక్స్పోర్ట్ ఏదైతే లేకపోవడం వల్ల, ఎగుమతులు లేకపోవడం వల్ల ధర తగ్గిందనేది ప్రధానంగా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వెంబటే ఎగుమతుల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం రంగంలో దిగింది. అదేవిధంగా రైతులు నష్టపోకుండా సాధ్యమైనంత వరకు, ఎందుకంటే మార్కెట్లో 25% మాత్రమే పంటని కొనే వెసులుబాటు కేంద్రానికి ఉంది. కానీ ఈ నిబంధనలు మిర్చి రైతులు, ఆంధ్రప్రదేశ్ మిర్చి రైతుల కష్టాలను చూసిన కేంద్రం చంద్రబాబు విజ్ఞప్తి మేరకు దాన్ని 75% పెంచి 75% మార్కెట్లో ఉన్న పంటను కొనేందుకు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ధర కూడా ఏదైతే ఇప్పుడు 13,000 ఏదో అమ్ముకుంటూ ఉన్నారు, ఆ ధరకి ఏది గిట్టుబాటు ధర ఎంతో ఒక ఫైనల్ చేయలేదు. ఇంకా ఆ ధరకి కొనే విధంగా కూడా నిర్ణయం అయితే తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా అధికారికంగా 1-2 రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి కూడా తన ప్రయత్నాలు తాను రాష్ట్రంలో చేస్తున్నారు. వ్యాపారులు కూడా మానవతా దృక్పథంలో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదైతే రైతు ఇబ్బందుల్లో ఉన్నారని అందిన కాడికి తక్కువ రేటుకి వారి దగ్గర కొని వీరు ఏదైతే కోల్డ్ స్టోరేజ్ లో స్టాక్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా ట్రేడర్స్ కూడా నచ్చ చెప్పబోతున్నారు. అందరూ కూడా రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యాపారులకి నష్టం జరగకూడదు, రైతులకి నష్టం కూడా జరగకూడదనే వైఖరితో ముఖ్యమంత్రి అయితే పోతున్నారు. అందుకనే ట్రేడర్స్ పిలిచి కూడా మాట్లాడిపోతున్నారు. రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి మిర్చి రైతులకు అండగా ఉంటుందని ముఖ్యమంత్రి అయితే భరోసా ఇస్తున్నారు. హరీష. రైట్, థాంక్యూ రవిచంద్.